వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మాలిక. ముందుగా హెడ్లైన్స్. పాలనలో ప్రక్షాళన చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కష్టపడే ప్రభుత్వానికి అండగా ఉంటే మరింత బాగా పనిచేస్తామని వెల్లడి. ఎల్పీజీ సరఫరాపై సమీక్షించిన మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్. వంట గ్యాస్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై మంత్రులు సమావేశం. బీసీలను కులం, వృత్తి పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారని ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్తే మీ ఊరు ఎక్కడుందని అడిగేవారని, పరిస్థితులు ఉండేవని తెలిపారు. నేడు అందుకు భిన్నంగా సమస్యలు తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగమే ప్రజల ముందుకు వచ్చేలా పాలనను ప్రక్షాళన చేస్తామని ఆయన తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్ల మామిడి పంచాయతీ నందిగరపు గ్రామాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఆదివాసీలతో కలిసి పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. వారితో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 40 కుటుంబాలున్న నందిగరవుకు సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో తార్ రోడ్డు వేయించామని తెలిపారు. గిరిశిఖర గ్రామాల్లో గర్భిణులు రోలీ మోతలతో పడుతున్న ఇబ్బందులను చూసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏడాదిన్నరలో 460 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టామని అన్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఇటువంటి చోట్లకు వచ్చేందుకు నాయకులు భయపడతారని, కానీ ప్రజల కోసం పనిచేసే నాకు అటువంటి భయాలేవీ లేవని స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఓనూరు జంక్షన్ నుంచి కొత్తపాలెం గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని, అక్కడ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఓనూరు, వత్తనాపల్లి గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్లను నిర్మిస్తామని, తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. జీవో3 పునరుద్ధరణ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారం కావని, దశల వారీగా అన్ని పరిష్కరిస్తామన్నారు. మన నందిగరువు గ్రామంలో డోలీ మోతలకు కూడా ఇబ్బంది, డోలీ మోతలతోటి సతమతమయ్యే గ్రామానికి విముక్తి కల్పించి అలాంటి గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను మీ ముందుకు వచ్చాను. ఒక మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం, ఏమవుద్దో కూడా తెలియదు. కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలో చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జల్ జీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే ఇక్కడ సమస్యలన్నీ ఒక రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, ఈ రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే ప్రధానమంత్రి గారి సహకారం. కానీ ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు 200 ఒక మన పార్వతీపురం ఏం చేసాం సార్? హౌ మెనీ కిలోమీటర్స్ వి లేడ్? లాస్ట్ 2 years నుంచి ఈరోజు దాకా కరెక్ట్ ఇంకా 2 సంవత్సరాలు తక్కువ
460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవున రోడ్లు కేసాం. ప్రజలు పానిక్ కావాల్సిన అవసరం లేదని మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడుతోందని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా యాక్షన్ టీం ఏర్పాటు చేశామని వారు చెప్పారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొనగా మంత్రి నాదెండ్ల మనోహర్ జూమ్ లో పాల్గొన్నారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇండియాలో గ్యాస్ ప్రొడక్షన్ ను పెంచిందన్నారు. హాస్పిటల్స్, హాస్టల్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. డొమెస్టిక్ సిలిండర్లు ఎక్కడా ఎఫెక్ట్ కాకుండా చూస్తున్నామని మంత్రులు వెల్లడించారు. ప్రజలు గ్యాస్ రాదేమోనని ఆందోళనతో 70 నుండి 80% ముందస్తు బుకింగ్లు చేస్తున్నారని మంత్రులు వివరించారు. అందువల్ల అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల వరకు బుకింగ్ సమయం పడుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే గ్రామాల్లో డబుల్ సిలిండర్ విధానం 32 రోజుల్లో సప్లై చేస్తున్నారని చెప్పారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే ఊరుకోమని సీరియస్ వార్నింగ్ ఇచ్చామని తెలిపారు. ఓటీపీ లేకుండా సిలిండర్ ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆల్టర్నేటివ్ సప్లై చైన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జూమ్ కాల్లోనూ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు, సివిల్ సప్లైస్ కు సంబంధించినటువంటి కార్యదర్శులు, పోలీస్ శాఖ, విజిలెన్స్ శాఖ, మరి వీరితో పాటు కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైయింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ప్రతినిధులు అందరూ కూడా సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ట్రిగర్ చేయడం జరిగింది. వీ వాంట్ టు అష్యూర్ ది పబ్లిక్, ప్రజలందరికీ ఒక భరోసాని, నమ్మకాన్ని ఈ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. పానిక్ రియాక్షన్ అవసరం లేదు అనేటువంటిది చేయడం కోసం మనం ఈరోజు ఏమేం చర్యలు తీసుకుంటున్నాం, ఎన్ని రకాలుగా సప్లై చైన్ మెకానిజంని మనం రెస్టోర్ చేయాలనే దానికోసమే ఆప్షన్స్ అన్నింటినీ పరిశీలించడం జరిగింది. ఒకటి, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ దేశం మొత్తానికి సంబంధించి సప్లై మెకానిజం ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్, మార్గదర్శకాల ద్వారా మా అందరికి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యని కూడా ఎక్కడా ఉత్పన్నం కాకుండా వాటిని ఇమీడియట్ గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేటట్టు ఒక యాక్షన్ టీమ్స్ అన్నింటినీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. ఎస్, ఇది గల్ఫ్ లో, ఎందుకనంటే మనందరికీ తెలుసు, కమ్యూనికేషన్ లో రోజు టీవీలు చూస్తా ఉన్నాం, మాక్సిమం సప్లైస్ అన్ని కూడా ఆ యుద్ధ ప్రాంతంలో నుంచి రావడం మూలాన, ఆ యుద్ధ ప్రాంతంలో ఇవాళ నౌకల రవాణాని డిస్టర్బ్ కావడం మూలాన ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బెస్ట్ ఎఫర్ట్స్ ని పెట్టింది. వాళ్ళు ఆల్టర్నేటివ్ సప్లై రూట్స్ ని ఎత్తుకుతా ఉన్నారు, ఉన్నటువంటి సప్లై మెకానిజం ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రిఫైనరీలు అన్నింటికీ కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన పెట్రోలియం ప్రొడక్షన్ అంతా తగ్గించి గ్యాస్ ప్రొడక్షన్ ని పెంచమని చెప్పింది. కంపెనీలు అన్నీ కూడా గ్యాస్ ప్రొడక్షన్ వైపు వెళ్ళిపోయినాయి. పెట్రోకెమికల్స్ అన్నింటినీ కూడా సప్లైస్ ఆపేసి గ్యాస్ ప్రొడక్షన్ ని పెంచడం జరుగుతుంది. దీని నుంచి ఎంత మేరకు వస్తుంది అనేటువంటి దానికన్నా కానీ ప్రతి ఎఫర్ట్ ని కూడా పెడుతున్నారు. ఒక 10%, 20% ఆ రకంగా వస్తా ఉంది. ఆల్టర్నేటివ్ గా ఇంకా సప్లై మెకానిజం పెడుతుంది. మరి 138 వెనుకబడిన తరగతుల కులాల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించేలా బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నామని, త్వరలోనే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నామని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. బీసీలకు కులం, వృత్తి పేరుతో దూషించిన, సాంఘిక బహిష్కరణలకు పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత నేతృత్వంలో నిర్వహించిన బీసీ రక్షణ చట్టం భేటీలో మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ పాల్గొన్నారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని, ఈ నేపథ్యంలో త్వరలోనే బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. చట్టం రూపకల్పనకు తుది రూపు ఇవ్వడానికే బీసీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించామన్నారు. ఇదివరకే 2 పర్యాయాలు బీసీ మంత్రులు సమావేశమయ్యారన్నారు. ఇప్పటికే బీసీ చట్టం ముసాయిదా కూడా సిద్ధం చేశామన్నారు. 15 రకాల వేధింపులకు శిక్షలు రూపొందిస్తున్నామన్నారు. బీసీ మంత్రులు భేటీ వివరాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. దేశంలోని తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టం అమలు కాబోతుందని చెప్పారు. బీసీ రక్షణ చట్టం డ్రాఫ్ట్ పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 జోన్లో ఉన్న బీసీ సంఘాలు ప్రతినిధులు అభిప్రాయాలు కూడా తెలుసుకొని సమావేశంలో నిర్ణయించామన్నారు. మరి ఏదైతే
మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో బీసీల పక్షపాతి, బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎన్నికల్లో బీసీల రక్షణ చట్టం అమలు పరుస్తామన్న విషయాన్ని మేము ఎన్నికల్లో మాట చెప్పాం. దాని విధి విధానాలు ఏంటి అని గతంలో కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని చర్చించాం. మరి ఈరోజు కూడా మరొకసారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, బీసీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అదేవిధంగా మా సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు, ఎమ్మెల్సీ మరి బీదా రవిచంద్ర గారు, మరి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, వర్చువల్గా కూడా కొంతమంది మరి మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. వారు అందరితోనూ ఏదైతే మరి లీగల్గా మరి ఒక పక్క ఏజీ గారు మరి న్యాయ వ్యవస్థలు ఇచ్చిన సూచనలు మేరకు ఒక చర్చ జరిగింది. ఆ చర్చ మేరకు మనం బీసీల ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా అమలు పరచాలి అన్న విషయాన్ని కూడా చర్చించాం. వారి సూచనల మేరకు అదేవిధంగా ఈరోజు జరిగిన డిస్కషన్ అంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా మరి ఈ బీసీల రక్షణ చట్టం గురించి ఏదైతే ముసాయిదా ఉందో దాని మీద మరి జోన్ వైజ్గా ఒక 5 జోన్లు వైజ్గా కూర్చొని మరి బీసీ సంఘాలతోనూ అదేవిధంగా బీసీ ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద కట్టుబడి నిలబడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఒక పక్క ప్రతి ఒక్క 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయడానికి ఏ విధంగా అయితే మనం ఒక పక్క ఆదరణ ద్వారా కావచ్చు, మరి ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, మరి ప్రతి ఒక్కరిని ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈ విషయంగా గతంలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. మరి డైరెక్టర్ గారు, మా సెక్రటరీ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చించుకొని మరొకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి బీసీ ప్రొటెక్షన్ యాక్ట్కి ఏ విధంగా మనం అమలు పరచాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ప్రధాని మోదీ అభినవ గాడ్సే ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించి హత్య చేసిన నిందితుడు అని పీసీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పేరు పెట్టడం వెనుక పెద్ద మోసం దాగి ఉందని ఆరోపించారు. నేరుగా కూలీ పనులు చేయకుండా కాంట్రాక్టర్లకు, కార్మికులకు సప్లైలు చేసి కుట్ర జరుగుతోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అలాగే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంపై 5,000 కోట్ల భారం పడుతుందని, మోదీ తీసుకువచ్చిన చట్టం గ్రామ వినాశనానికి దారితీస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ హయాంలో బాగా నడిచిందని, ఇప్పుడు దానిని మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలో గత ఏడాది 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించారని, ఈ పథకాన్ని చంపేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని, అందుకే పని దినాలను తగ్గిస్తోందని మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో అమలైన పథకాన్ని మోదీ రద్దు చేస్తే జగన్ రెడ్డి మౌనం వహించడం సిగ్గుచేటు అని ఆరోపించారు. మాఫియాలు చేశాడు కాబట్టే మోదీకి భయపడుతున్నాడని, బీజేపీని ఎదిరించే సత్తా సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూడా లేదని, అందరూ బానిసలే అని ఆమె మండిపడ్డారు. షర్మిల తన పర్యటనలో ఉపాధి కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేశారు. మట్టి తవ్వారు. మట్టి తట్టను నెత్తిన పెట్టుకుని మోసారు. ప్రయత్నం చెప్తే తప్పితే ఇంకోటి కానే కాదు. వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ పథకం బాగా జరగాలని ఇలా డబ్బులు ఎందుకు కట్ చేస్తారు? 40% భారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు పెడతారు? బాగా జరిగే పథకానికి 100% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు రాష్ట్రం మీద పెడుతున్నారు అంటే వీళ్ళకి నిజానికి ఈ పథకం నడవాలి అన్న చిత్తశుద్ధి లేనే లేదు. అంతేకాదు, పోయిన సంవత్సరం తీసుకుంటే ఈ పథకంలో పనిచేసిన వాళ్లకు 18.5 లక్షల మందికి జాబ్ కార్డులను క్యాన్సిల్ చేసేశారు, అంటే తీసేశారు. అంటే జాబ్ కార్డుకి 2 వేసుకున్నా 36 లక్షల మందికి పనే లేకుండా చేశారు. నిజంగానే బీజేపీకి, కూటమి సర్కార్కి ఈ పథకం బాగా నడవాలి అన్న చిత్తశుద్ధి ఉంటే ఇంతమంది జాబ్ కార్డులు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? అమ్మా, అందుకే కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టి ఈ పథకాన్ని తొలగించడానికి వీల్లేదు అని ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పథకానికి, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టారు. ఎందుకంటే ఇది పుణ్యమైన పథకం, పేదవాడికి పనిచ్చే పథకం, పేదవానికి డబ్బులు ఇచ్చే పథకం కాబట్టి, గ్రామాలలో పనిచ్చే పథకం కాబట్టి. కానీ వీబీ గ్రామ్ అని బీజేపీ ఏదైతే కొత్త చట్టం తెస్తుందో ఇది ప్రజలకు వ్యతిరేకమైన చట్టం కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఇంత పోరాటం చేస్తుంది. అమ్మా, ఈరోజు మన రాష్ట్రంలో
బీజేపీ పార్టీ ఇంత అన్యాయం చేస్తున్నా కూడా చంద్రబాబు గారు మాట్లాడటం లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడట్లేదు బీజేపీకి వ్యతిరేకంగా. ఈ రోజు మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని బీజేపీ పార్టీకి బినామీలుగా, బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు. బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు కూడా చేయలేదు. మన రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది 12 సంవత్సరాల క్రితం. బీజేపీ పార్టీ ఇవ్వకపోయినా ఒక్క నాయకుడు కూడా అడగలేదు. చంద్రబాబు గారు అడగలేదు, పవన్ కళ్యాణ్ గారు అడగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదు. పోలవరం ప్రాజెక్టును కూనీ చేస్తుంది బీజేపీ. అయినా కూడా చంద్రబాబు గారు అడగరు, బీజేపీకి ఎందుకు చేస్తున్నావు అని పవన్ కళ్యాణ్ గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగరు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే ఎన్నికల హామీల్లో దాదాపు 95% అమలు చేసి చరిత్ర సృష్టించామని ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. సూపర్ 6 హామీలను సూపర్ ఫాస్ట్ గా అమలు చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామని ఆమె తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసి ఏపీని ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నారా లోకేష్ ఆలోచనలో వేగంతో నేడు రాష్ట్రాన్ని పెట్టుబడులు క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. ఒక్క విశాఖ సిఐఐ సమిట్ లోనే 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆమె వివరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి పాలన 20 నెలలు సందర్భం కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు మనం సూపర్ 6 సూపర్ ఫాస్ట్గా సూపర్ హిట్ ఎలా చేశామో ఈరోజు వివరించడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం, సుపరిపాలనతో పతనం నుంచి ప్రగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు ఏ విధంగా నడిపించామో ఈరోజు మీరు గమనించాలి. ఎందుకంటే సూపర్ 6 పథకాలని కూడా సూపర్ హిట్ అయ్యి ఈరోజు చంద్రన్న విజయాలు సూపర్ ఫిట్ అని చెప్పే మాదిరిగా ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది అస్పష్టంగా మాట్లాడలేదు, స్పష్టంగా మాట్లాడి చెప్పిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తూ ఈ విధంగా 90% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు మీరు సంక్షేమ కార్యక్రమాలంటే అవి పథకాలే కాదు, అవి మన ప్రజల మీద వాళ్ళకున్న మన మీద ఉన్న నమ్మకం. అంతేకాకుండా నిజాయితీ, భరోసా, మనం చేసిన ప్రతి పని మీద ప్రజలకి నమ్మకం కలిగి ఈరోజు ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా సూపర్ హిట్ చేశారు. గత ప్రభుత్వంలో మనం చూస్తే అంటే 5 సంవత్సరాలు ఏమైంది అని ఒకసారి మీరు గమనిస్తే గత పాలనలో ఆంధ్రప్రదేశ్ని చీకట్లో నెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ నగరానికి ఏమైందయ్యా అన్నట్లు ఈ అమరావతికి ఏమైంది, ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే అమరావతి అనాథైపోయింది, పోలవరం పాడిపోయింది, తర్వాత పెట్టుబడులు కూడా వెళ్ళిపోయినాయి, మరి యువత ఉద్యోగాల కొరకు పక్క రాష్ట్రానికి వెళ్ళినాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చీకటి పాలనగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాజధాని అమరావతిని తిట్టారు, రైతుల్ని రోడ్ల మీద వేసేశారు, పెట్టుబడిదారుల్ని పారిపోయారు, యువత అయితే పక్క రాష్ట్రాలకు పోయింది. అంటే ఈరోజు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా కూడా అసలుకి రాష్ట్రాన్ని చేసేసి అమరావతిని ఏ విధంగా మరి రాజధాని అనే మాట తీసేసి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా మనకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చిందో మీరు గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక స్థిరత్వం లేదని ఏపీసీసీ మీడియా చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారమంటూ కాగ్ ఇచ్చిన నివేదిక ప్రమాద హెచ్చరికలను పేర్కొన్నారు. కాగ్ అక్షింతలతోనైనా చంద్రబాబు ప్రభుత్వం మేల్కోవాలని ఆయన సూచించారు. ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ మీడియా చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి మాట్లాడుతూ 2024 నుండి 2025లో
మొదటి 2.5 నెలలు వైసీపీ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయన్నారు. ఈ బడ్జెట్ లో 68,743 కోట్ల అప్పు ఉంటుందని అంచనా వేసి చివరకు 81,071 కోట్లు అప్పు చేశారన్నారు. అంచనా కంటే 16% అప్పులు పెరిగాయని పేర్కొన్నారు. చేబదుళ్ల రూపంలో 1.72 లక్షల కోట్ల రూపాయలు తీసుకొని 303 కోట్లు వడ్డీ చెల్లించిందన్నారు. మోదీ ప్రభుత్వం భారతదేశ సార్వభౌమత్యాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి తాకట్టు పెట్టడం దురదృష్టకరమన్నారు. ఎవరి వద్ద పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొనాలో భారతదేశాన్ని అమెరికా అధ్యక్షుడు నిర్దేశించడం శోచనీయమన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులకు నియమించడం రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు. స్థానిక ప్రభుత్వాలకు కూడా కాల పరిమితి అయ్యేలోపు ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. లేదంటే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్టు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కాగ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ఏమిటా కామెంట్లు? రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణే లేదు, రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకార బంధురం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా గడ్డుకాలంగా ఉంటుంది అని కాగ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఎస్టాబ్లిష్ చేసుకునే ఉదాహరణలు ఇచ్చింది. అందులో ప్రధానమైనది అప్పులకు సంబంధించి 2024-25లో బడ్జెట్ ఎస్టిమేట్లో 68,743 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్లో చూపించడం జరిగింది. ఎంత? 68,743 కోట్ల రూపాయలు. కానీ చివరికి సంవత్సరం చివరి నాటికి యాక్చువల్స్ వాస్తవంగా ఎంత అప్పు చేసింది గవర్నమెంటు? 81,071 కోట్లు. అంటే 16%, అనుకున్న దానికంటే 16% అప్పు ఎక్కువ చేసింది. అదే సమయంలో మూలధన పెట్టుబడి ఏం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 50% తగ్గింది. అప్పేమో 16% పెరిగింది, మూలధన వ్యయమేమో 50% తగ్గింది. బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో మూలధన వ్యయము 32,713 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. ఆఖరికి ఎంత ఖర్చు పెట్టారు? కేవలం 16,141 కోట్ల రూపాయలు. అంటే 50% తగ్గింది. అంతకుముందు సంవత్సరం కంటే 2023-24 కంటే కూడా 12% తగ్గింది. ఇక మూడవది కేంద్రం నుండి గ్రాంట్. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్లో ఏం చెప్పారు? కేంద్రం నుంచి 30,333 కోట్ల రూపాయలు గ్రాంట్ వస్తుందని చెప్పారు. కానీ ఆఖరికి వచ్చింది ఎంత? 20,188 కోట్లు. అంటే 10,145 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్ తగ్గిపోయింది. మరి పదే డబుల్ ఇంజన్ చెప్పేసి సుత్తగొడుతూ ఉంటారు. మరి డబుల్ ఇంజన్ ఉన్నప్పుడు అనుకున్న గ్రాంట్ కంటే 10,000 కోట్ల రూపాయలు ఎందుకు తగ్గింది? మరి దీన్ని డబుల్ ఇంజన్ అనాలా, లేదంటే ట్రబుల్ ఇంజన్ అనాలా, డబ్బా ఇంజన్ అనాలా? జగన్ మెప్పు కోసం మత్స్యకారుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు జూబలదిన్న ఫిషింగ్ హార్బర్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిషర్మెన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీపీపీ విధానంలో జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ వేగంగా అభివృద్ధి చెంది మత్స్యకారులకు భరోసా ఇస్తుందనడంలో సందేహం లేదన్నారు. మీడియా మిత్రులకందరికీ నమస్కారాలు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రభుత్వం అని ఈరోజు రాష్ట్ర ప్రజలకందరికీ తెలియజేస్తా ఉన్నా. నిన్నటి రోజున మాజీ మంత్రి మత్స్యశాఖ మంత్రివర్యులు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మత్స్యకారులు చేసింది ఏందని చెప్పి అడగడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఆ మంత్రి గారికి ఒకటే విషయం చెప్తా ఉన్నా. గత 5 సంవత్సరాలు మీరు మత్స్యకారు అని చెప్పి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటున్న మీరు గత 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మత్స్యకారులకు ఏం చేశారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. జగన్ గారి మెప్పు కోసమో మంత్రి పదవి కాపాడుకునే కోసమో మీరు మత్స్యకారులను తాకట్టు పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. 217 జీవో తీసుకొచ్చి మత్స్యకారుల జీవనోపాధికి
వారికి ఉరితాళ్లుగా మారే జీవో ఈరోజు రాష్ట్రంలో మత్స్యకారులందరినీ ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మత్స్యకారు ముద్దుబిడ్డ అయిన కొల్లు గారు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ చేసి ఆ జీవో వల్ల మత్స్యకార హక్కులు కోల్పోతాం, మా సంక్షేమం కోల్పోతామని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తే మీరు ఆ జీవోను ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని చెప్పి నీరు కార్చి ఆ తర్వాత అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకు మన ప్రభుత్వం రాగానే 210 జీవో రద్దు చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం, మన కూటమి ప్రభుత్వం రాగానే 210 జీవోను రద్దు చేసిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈరోజు వేట సమయంలో మత్స్యకారులు జీవనోపాధికి వెళ్ళినప్పుడు ఆ వేటగాడు ఏదైనా ప్రమాదశాతం నిలవపడి చనిపోతే ఇచ్చే నష్టపరిహారం కూడా మీరు ఎన్నో రకాలుగా కొరలు చేశారు. మీకు అమ్మఒడి వస్తుందనో, కరెంటు బిల్లు పెరిగిందనో, ఇతర కారణాలు చూపిస్తూ ఆ కుటుంబాలను ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాం. 2018 నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 95 కుటుంబాలకు సంబంధించి ఈరోజు మేము వారం కిందతే ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విషయం కాదని అడుగుతాం. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేన అని, జన సైనికులే జనసేవ బలమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, తెలుగుదేశం యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని కూటమితో జతకట్టి అద్భుత విజయాన్ని సాధించిందని, అధికారంలోకి వచ్చినప్పటి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో కూటమితో కలిసి జనసేన పార్టీ అద్భుత పాలన సాగించాలని ఆకాంక్షించారు. విజయవాడ రామవరపాడులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రామవరపాడు గ్రామ అధ్యక్షుడు అడ్డగిరి రామకృష్ణ, రామవరపాడు జనసేన పార్టీ యువ నాయకులు పమిడి ముక్కల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ, గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు, యార్లగడ్డ వెంకట్రావు సోదరుడు సతీష్, గరికపాటి శివశంకర్, కొల్ల ఆనంద్ కుమార్, బాలాజీ జనసేన ముఖ్య నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ జనసేన అని, జన సైనికులే జనసేన బలమని, జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని కూటమితో జతకట్టి అద్భుత విజయాన్ని సాధించిందని గుర్తు చేశారు. ఆనాడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మద్దతు ఇచ్చారని, నాడే వైసీపీ పత్రం మొదలైందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న కాలంలో కూటమితో కలిసి జనసేన పార్టీ అద్భుత పాలన సాగించాలని ఆకాంక్షించారు. ముందుగా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చలమలశెట్టి రమేష్ బాబును, రామవరపాడు జనసేన పార్టీ నాయకులు పవన్ తదితరులు ఘనంగా సన్మానించారు. మరి మార్చి 14వ తారీఖున 2014లో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రశ్నించడం కోసమే పార్టీని ఎస్టాబ్లిష్ చేసి మరి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 2019లో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ 2024లో మరి రాష్ట్ర స్థాయిలో ఎవరు ఊహించిన మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా, మరి ఇప్పుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణం అందరికీ కూడా ఒక ఆదర్శం. మరి సొంత నిధులతో అనేక మంది రైతుల్ని లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆదుకున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక గొప్ప కథానాయకుడే కాదు, గొప్ప రాజకీయ నాయకుడిని కూడా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి జనసేన అనే పార్టీని స్థాపించి అనేక మందిని గొప్ప రాష్ట్ర స్థాయిలో నాయకులుగా తీర్చిదిద్దిన గొప్ప నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది. మరి కూటమిని ఎప్పుడైతే ఆయన సపోర్ట్ చేశారో, అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఇది దుర్మార్గం అని చెప్పి నా మద్దతు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అని చెప్పి ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నారో మరి అప్పుడే వైసీపీ పునాదులు కదిలిని అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు 165 స్థానాల్లో ఇంత భారీ మెజారిటీ కూటమి కైవసం చేసుకుందంటే దీంట్లో చాలా పెద్ద పాత్ర పవన్ కళ్యాణ్ గారిది, అదే విధంగా జన సైనికులది, వీర మహిళలది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా నా తరపున హృదయపూర్వక
అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి దినోత్సవాలు రానున్న రోజుల్లో మరెన్నో ఇంకా చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి మీ సేవలు ప్రజలందరికీ తప్పకుండా అందిస్తూనే ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మన కూటమి ప్రభుత్వం ఇంకో 10 కాలాల పాటు ఇలానే చక్కగా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రావర్పాడులో అడ్డగిరి రామకృష్ణ గారు, పవన్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి కూటమి నుంచి అన్ని పార్టీల నాయకులను పిలవటం చాలా సంతోషం. ఎందుకంటే కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజల కోసం ఏర్పడినటువంటి కూటమి. ఈ కూటమి 10 సంవత్సరాలు ఉండాలి అని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు అడుగేస్తా ఉన్నారు. జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు, 13వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరాలకు అడుగు పెడతా ఉంది. ఎన్నో ఉడిదొడుగులు తట్టుకొని కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టం మీదే జనసేన పార్టీ ఈ స్థాయికి వచ్చింది. దీనికి ఆయన ఆశయాన్ని, జెండాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జనసేన కార్యకర్తలు, వేరే మహిళలు పెద్ద ఎత్తున పార్టీ కోసం నిస్వార్థంగా 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నారండి. నా పేరు పవన్, రావర్పాడు జనసేన పార్టీ అండి. ఈరోజు గన్నవరం నియోజకవర్గం విజయవాడ మండలంలో రావర్పాడు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం మెడికల్ క్యాంప్ పెట్టడం, అలాగే కేక్ కటింగ్ కానీ, లంచ్ కానీ 300 మందికి లంచ్ కూడా ఏర్పాటు చేసాం. అలాగే రానున్న పవన్ కళ్యాణ్ పార్టీ నడిపే కొద్దీ మేము కూడా మా జన సైనికులు అందరం ముందుండి పార్టీ కోసం ముందుండి నడిపిస్తాము. అలాగే మా పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వరకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 150 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చెప్పలేని మందితో ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి పార్టీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముందున్న రావర్పాడు గ్రామంలోని ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మా జనసేన పార్టీ ద్వారంలో త్వరగా పూర్తి చేస్తామని కోరుకుంటూ ఆశిస్తున్నాను. అమరావతి హాస్పిటల్ నుంచి నేను జనరల్ మేనేజర్ చేస్తున్నా. దాంట్లో ఈ రోజు ఈ పవన్ కళ్యాణ్ కార్యక్రమం సందర్భంగా మనం పెట్టిన క్యాంపులో న్యూరో సంబంధించి, ఆర్థోపెడిక్ సంబంధించి, జనరల్ మెడిసిన్ సంబంధించి ప్రతి ఈఎన్టీ కూడా మొత్తం ప్రతి మెడిసిన్ ఫ్రీగా ఇచ్చామండి. అలాగే ఎక్స్రే, ఈసీజీ, ఈకో అన్ని ఫ్రీగా చేస్తున్నాము. మన హాస్పిటల్లో పాపులారిటీ గురించి కాదండి, ఏంటంటే నిరుపేద అనే ప్రతి వ్యక్తికి ఉపయోగపడాలి. ప్రతి వ్యక్తి మనకి హాస్పిటల్ గురించి చెప్పుకోవాలి. వాళ్ళు వెళ్ళి 10 మందిని తీసుకొచ్చి మన హాస్పిటల్ ఎలా ఉంది ఏంటనేది మంచి కోసం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ పార్టీ సభ్యులందరికీ నా ధన్యవాదాలండి. హాస్పిటల్ యాజమాన్యం తరఫున మేము ప్రతి ఆపరేషన్ కానీ, మెడిసిన్ కానీ, న్యూరో సంబంధించింది ఏదైనా సరే మాకు అతి తక్కువలో మా అమరావతి హాస్పిటల్లో మా మేనేజ్మెంట్ ఇచ్చింది ఏంటంటే ప్రతి విషయంలో ఎక్కడన్నా బయట 1 లక్ష రూపాయలు అవుతుంది ఏంటి సార్ అని మా హాస్పిటల్కి వస్తే అదే పేషెంట్ కి మేము 60%, 70% లోనే చేసి పంపిస్తామండి. నేను ఈ రోజు ఏదైతే మీకు బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలనలో ప్రక్షాళన చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కష్టపడే ప్రభుత్వానికి అండగా ఉంటే మరింత బాగా పనిచేస్తామని వెల్లడి. ఎల్పీజీ సరఫరాపై సమీక్షించిన మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్. వంట గ్యాస్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై మంత్రులు సమావేశం. బీసీలను కులం, వృత్తి పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడి. మీ డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.